నారుమడి దశలో అదేవిధంగా పిలకల వేసే దశలో కూడా మనకు ఆకులపైన ఇటువంటి ఈ యొక్క కండె ఆకారపు మచ్చలు అగ్గి తెగులు లక్షణాలు ఉన్నాయా లేదా గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే సస్యరక్షణ మందులు పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పంట ఎప్పుడైతే మనకు పాలు పోసుకొని గింజ గట్టిపడే దశలో ఈ మెడవిరుపు తెగులు వచ్చి ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. అయితే మెడవిరుపు తెగులు వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగకరంగా ఉండదు. కావున తొలుత అనగా పొట్ట దశలోనే మనకు ఇటువంటి తొలుతనే పంటలో ఇటువంటి లక్షణాలు కనుక గమనించినట్లయితే మెడవిరుపు తెగులు వస్తుంది కనుక గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా ఈ మెడవిరుపు తెగులు నివారణ కోసము మనము ఐసోప్రోథైలిన్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందును 500 గ్రాములు ఒక ఎకరానికి, లేదా పికాక్సిస్ట్రాబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, ఇందులో ఏదో ఒక మందును మనము ఈ మెడవిరుపు తెగులు రాకుండా ఈ యొక్క వరిలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మెడవిరుపు తెగులు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు.